నేను ఇప్పుడు ఈ సెషన్లో యానిమేషన్స్ ఇన్ సిఎస్ఎస్ చెప్పబోతున్నాను. క్లిక్ ఆన్ దిస్ ఐకాన్ యానిమేషన్స్ డాట్ HTML ఎంటర్. ఓకేనా? గివ్ ది ఎక్స్క్లమేటరీ మార్క్ ఎంటర్. ఓకేనా? ఇప్పుడు నేను ఫైల్ తీసుకుంటాను, సిఎస్ఎస్ ఫైల్. అక్కడ కూడా యానిమేషన్ డాట్ సిఎస్ఎస్. ఓకేనా? ఎంటర్. యానిమేషన్ డాట్ సిఎస్ఎస్. దాన్ని మనం లింక్ చేయాలి. ఎందులో చేయాలి లింకు? హెడ్ ట్యాగ్లో లింక్ రిలేషన్ ఈజ్ ఈక్వల్ స్టైల్ షీట్ href అట్రిబ్యూట్. ఎందుకు? మనం లింక్ చేయాలి కదా. దేని లింక్ చేయాలి? యానిమేషన్స్ డాట్ సిఎస్ఎస్. యానిమేషన్ డాట్ సిఎస్ఎస్ ఎంటర్. ఓకేనా? క్లోజ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాను. డివ్ అంతే. ఒక డివ్ తీసుకున్నాను. ఇందులో నేను క్లాస్ ఈజ్ ఈక్వల్ A1 అని తీసుకున్నాను. అంటే ఒక డివ్ ఎలిమెంట్ తీసుకున్నాను, దాంట్లో క్లాస్ A1 తీసుకున్నాను. క్లాస్ A1 అంటే ఏమిటి? డాట్ A1 డాట్ A1. ఓకేనా? డాట్ A1 ఎంటర్. ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్. నేను ఇప్పుడు విడ్త్ ఇస్తాను. విడ్త్ 100 పిక్సెల్ అని ఇచ్చాను. హైట్ 100 పిక్సెల్ అని ఇచ్చాను. ఓకేనా? బార్డర్. ఈ బార్డర్ ఏమి ఇస్తానంటే 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని ఇస్తాను. ఓకేనా? మనం ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఏమొచ్చింది అనేది. సేవ్. HTML సేవ్ చేద్దాం. సేవ్. ఓపెన్ ది బ్రౌజర్. గో బ్యాక్. రీఫ్రెష్. మన ఏంటిది? యానిమేషన్స్ డాట్ HTML కదా. క్లిక్. ఏమొచ్చింది? మనకి బాక్స్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను బార్డర్ అనేది 2 పిక్సెల్ ఇచ్చాను. ఓకేనా? 2 పిక్సెల్ అది ఇచ్చాను. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కీ ఫ్రేమ్స్ అని తీసుకోవాలి. ఎందుకు? యానిమేషన్స్కి కీ ఫ్రేమ్. ఇక్కడ యానిమేషన్ అని ఇస్తాను. ఎంటర్. ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్. ఇది కంపల్సరీ యూజ్ చేయాలి కీ ఫ్రేమ్ యానిమేషన్లో. ఓకేనా? దానికి మనం ఫ్రమ్ ఇవ్వాలి. ఫ్రమ్ ఫ్లవర్ బ్రేసెస్ ఫ్రమ్ తర్వాత 2 కూడా ఫ్లవర్ బ్రేసెస్ ఇవ్వాలి. 2 ఎంటర్. 1 minute. ఇప్పుడు ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్ అని ఇచ్చాను కదా. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. ఏమిస్తాను? బ్లూ ఇస్తాను. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిస్తాను? ఆక్వా ఇస్తాను. అంటే స్టార్ట్ అయినప్పుడేమో బ్లూ కలరు, ఎండ్ అయ్యేటప్పుడేమో ఆక్వా గ్రీన్ కలర్. ఓకేనా? ఇప్పుడు మనం దానికి ఏం చేయాలంటే, ఇప్పుడు ఏముంది? మనకి యానిమేషన్స్ ఉంది కదా. సో ఇప్పుడు మనం యానిమేషన్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్. యానిమేషన్ నేమ్ ఏంటిది? యానిమేషన్ కదా. యానిమేషన్ నేమ్ యానిమేషన్ అని ఇచ్చాం. ఎందుకు? ఇదే యానిమేషన్ నేమ్. ఇక్కడ ఇవ్వాలి. సేమ్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు యానిమేషన్ డ్యూరేషన్ ఎంత ఇద్దాం? 4 seconds ఇద్దాం. యానిమేషన్ తర్వాత
ఐట్రేషన్ కౌంట్ ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అంటే ఏమిటి? లూప్ పోతూనే ఉంటుంది నాన్ స్టాప్గా. ఇన్ఫినిట్ అంటే. తర్వాత యానిమేషన్ డైరెక్షన్ ఓకేనా. ఇప్పుడు నేను ఆల్టర్నేట్ ఇస్తాను. యానిమేషన్ డైరెక్షన్ ఆల్టర్నేట్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సేవ్, ఓపెన్ ది బ్రౌజర్, రీఫ్రెష్. చూసారా, ఫస్ట్ మనం ఏమి ఇచ్చాము? కలరు బ్లూ ఇచ్చాము, గ్రీన్ ఇచ్చాము కదా. సో స్టార్టింగ్ బ్లూ, తర్వాత గ్రీన్, ఓకేనా. మళ్ళీ స్టార్టింగ్ బ్లూ, తర్వాత గ్రీన్ యానిమేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి నేను ఏమి ఇస్తానంటే ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్లో ట్రాన్స్లేట్ ఎక్స్ యాక్సిస్ అనేది 0 పిక్సెల్ ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు ట్రాన్స్లేట్ వై యాక్సిస్ అనేది 200 పిక్సెల్ ఇస్తాను, ఓకేనా. ఇవి ఇచ్చాను. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం, బ్రౌజర్కి వెళ్దాం. ఇప్పుడు ఏమవుతుంది? నేనేమి ఇచ్చాను? నేను ట్రాన్స్లేట్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటిది? హారిజెంటల్ కదా, హారిజెంటల్. ఇప్పుడు నేను 0 పిక్సెల్ ఇచ్చాను కదా, అంటే స్టార్టింగ్ పొజిషన్. ఎక్స్ యాక్సిస్కి స్టార్టింగ్ పొజిషన్. మనకి వై యాక్సిస్ ఇచ్చాను కదా, వై యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి 200 పిక్సెల్ కిందికి వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఇస్తాను, చూడండి. ఎక్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఏమవుతుందంటే హారిజెంటల్ లైన్లో స్టార్టింగ్ పాయింట్ ఏమో 0 పిక్సెల్. ఏం కలర్ ఉంటుంది? బ్లూ కలర్ ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్లో బ్లూ కలర్ ఉంటుంది. మనకి ఇది గ్రీన్ కలర్ ఉంది కదా, అంటే స్టార్టింగ్ పాయింట్ బ్లూ కార్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ ఎంత? 200 పిక్సెల్ మూవ్ అవుతుంది. లాస్ట్కి గ్రీన్ కలర్ చేంజ్ అవుతుంది, ఓకేనా. చూద్దాం. రీఫ్రెష్, గో బ్యాక్, రీఫ్రెష్, ఓపెన్ ది animation.html. ఎందుకు మూవ్ అవుతుంది ఇలా? ఎందుకంటే మనం ట్రాన్స్లేట్ అనేది ఎక్స్ ఇచ్చాను, ఓకేనా. ట్రాన్స్లేట్ అనేది ఎక్స్ ఇచ్చాను, ఎక్స్ యాక్సిస్ ఓకే. తర్వాత ట్రాన్స్లేట్ అనేది ఎక్స్ యాక్సిస్ ఓకే. మనం సేవ్ చేద్దాం. సేవ్, ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, ఇంతకుముందు సేవ్ అవ్వలేదు. ఇప్పుడు చూసారా, మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చినప్పుడేమో బ్లూ కలర్, వెళ్తూ 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 ఎండ్ పాయింట్ వచ్చిన తర్వాత గ్రీన్ కలర్. చూసారా, స్టార్టింగ్ పాయింట్ బ్లూ కలర్, ఎండింగ్ పాయింట్ గ్రీన్ కలర్. ఇది ఎందుకు మూవ్ అవుతున్నట్టు ఇటు? ఎందుకంటే మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? 200 పిక్సెల్ ఇచ్చాం కదా, అంటే స్టార్టింగ్ కాన్సల్ 200 పిక్సెల్ దాకా మూవ్ అవుతుంది, ఓకేనా. ఇది స్టార్టింగ్ పాయింట్ 0 పిక్సెల్, 200 పిక్సెల్ దాకా మూవ్ అవుతుంది. 200 పిక్సెల్ వెళ్తుంది. ఏ టైంలో వెళ్తుంది? 4 సెకండ్స్. మనకి 4 సెకండ్స్ ఇచ్చాం కదా, అంటే 4 సెకండ్లో ఆ టూర్ ముగిస్తుంది. ఆ టూర్ వెళ్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఈ బాక్స్ అనేది ముందుకు వెళ్తుంది కదా, ఆ బాక్స్ ముందుకు ఎప్పటికి వెళ్తుంది అంటే 4 సెకండ్స్ దాకా ఆ బాక్స్ అనేది ముందుకు వెళ్తుంది. అంటే 4 సెకండ్స్లో 200 పిక్సెల్ జర్నీ కంప్లీట్ చేసుకుంటుంది, ఓకేనా. 4 సెకండ్స్లో 200 పిక్సెల్ జర్నీ కంప్లీట్ చేసుకుంటుంది. స్టార్టింగ్ పొజిషన్ 0 పిక్సెల్, ఎండ్ పొజిషన్ 200 పిక్సెల్, జర్నీ అనేది 200 పిక్సెల్ దాకా వెళ్తుంది. ఎంతలా? 4 సెకండ్స్లో. మళ్ళా ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? ఇన్ఫైనైట్ అని ఇచ్చాను కదా. ఇన్ఫైనైట్ అంటే ఏంటి? లూప్. అంటే ఇటు వెళ్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్, ఇప్పుడు చూడండి బ్రౌజర్లో స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తే చూడండి, స్టార్టింగ్ పాయింట్ వచ్చింది కదా, మళ్ళీ వెళ్తుంది. ఎందుకు? ఇన్ఫైనైట్ అంటే లూప్ అయిపోతుంది, ఇక పోతూనే ఉంటుంది. లెఫ్ట్ రైట్ మూవ్ అవుతూనే ఉంటుంది,
ఎందుకంటే మనం ఇన్ఫైనైట్ అని ఇచ్చాం కాబట్టి అది మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. నేను ఆల్టర్నేట్ ఎందుకు ఇచ్చాను అంటే డైరెక్షన్ అనేది యానిమేషన్ డైరెక్షన్ అనేది ఆల్టర్నేట్ అంటే అంటే ఆపోజిట్ డైరెక్షన్, ముందుకి వెనక్కి. ఇదే ఆల్టర్నేటివ్ అంటే ముందుకు వస్తుంది వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది వెనక్కి వెళ్తుంది. ఓకేనా. ముందుకు వస్తుంది వెనక్కి వెళ్తుంది, దాన్ని ఆల్టర్నేట్ అంటాం. ఓకేనా. నేను ఇక్కడ యానిమేషన్ నేమ్ ఇచ్చాను. ఈ నేమ్ అంటే ఏమిటి, కీ ఫ్రేమ్స్లో నేమ్ ఏమి ఇచ్చాం, యానిమేషన్ ఇచ్చాం కదా. ఆ యానిమేషన్ ఈ నేమ్ అనేది కంపల్సరీ వాడాలి. ఎక్కడ యానిమేషన్ నేమ్ ఇక్కడ వాడాలి. ఓకేనా. ఇది వాడచ్చు మనం ఇక్కడ ఇది చాలా ఉంటాయి ఇంకా చూడండి, ఎన్నో చాలా ఉంటాయి. ఇంకా ఆల్టర్నేట్ ఉంటుంది, రివర్స్ ఉంటుంది. ఓకేనా. దీంట్లో కూడా ఇన్ఫినిట్ ఉంటుంది. మనకు కావాలంటే 4 సెకండ్స్ కాకుండా 10 సెకండ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 500 పిక్సెల్ ఇచ్చాను కదా, ఇప్పుడు 500 పిక్సెల్ మూవ్ అవుతాయి. చూడండి, సేవ్. చూడండి, చూసారా 500 సెకండ్ చూసా, 500 పిక్సెల్ ఈయనకి వచ్చింది. 500 పిక్సెల్ మళ్ళీ మూవ్ అవుతుంది. ఆల్టర్నేట్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఇన్ఫినైట్ లూప్లో ఉంది కాబట్టి ఇన్ఫినైట్ అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటుంది. ఇది యానిమేషన్. ఓకేనా. మనకి దీంతో సిఎస్ఎస్ అనేది కంప్లీట్ కోర్స్ అయిపోయింది. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా.